1 Corinthians chapter 8 verses 4 to 13. We will hear that in Telugu. After that we will meditate from this portion. మరొకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మరొకసారి మనం చదువుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ అభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకి ఏమైనాను తెలుసుకునవలని ఇంటే తాను తెలుసుకునవలసినట్లు ఇంకను ఏమీ తెలుసుకునేవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరిగినవాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము పొట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతల వలన భయపడిన వారును ప్రభు వలన భయపడిన వారును అనేకులున్నారు. ఆకాశం మందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నాయి. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగును. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగును. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములను విగ్రహములకు బలిగా ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము పెప్పుబందము. తినకపోయినందున మనకి తక్కువ కాలేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకును అభ్యంతరమును కలగకుండా చూసుకొనండి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందును భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన మన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోవునో ఆ బలహీనుడైన ఆయన సహోదరుడు ఈ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయడం వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయటం వరగుతున్నారు. కాబట్టి భోజన పదార్థం వలనను నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండాటకే వాటిని అన్నిటికీ మాంసమును తినను. Thank God for the opportunity to again come back to study from this book, 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరొకసారి మనం ధ్యానించడానికి వచ్చి ఉన్నాము. We were going through various verses in this book. ఈ యొక్క గ్రంథంలోని అనేక వచనాలు కూడా మనం వెళ్తూ ఉంటుంటాము. And we meditated as part of that first 4 verses in the last day service. ప్రభు దినమున గడిచిన 4 వచనాలు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. And especially in this chapter, Apostle Paul is dealing with the topic whether it is all right to eat food offered to idols or in the temple as part of worship. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఒక సమస్య గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విగ్రహములకు అర్పించేది ఇతర దేవాలయంలో ఇచ్చేది తినొచ్చా తినకూడదనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And in the last sermon I mentioned it was very common for people to go and offer food as sacrifice in the temple. సాధారణంగా అందరూ కూడా విగ్రహారాధనలకి బలి అర్పించడం అన్నది సహజంగా అందరికీ తెలిసిందే. And this meat that is offered in the temple as an act of worship, generally it's divided into 3 portions. బలిగా అర్పించినాక ఆ మాంసం ఆ జంతువు మాంసం దాన్ని 3 భాగాలుగా విభజించి ఉన్నారు. And one portion will go to the priest. యాజకుడికి కొంత భాగం ఇస్తారు. And one portion, sometimes those who come for prayer or to offer, they will take it back to their home. ఆరాధనకు వచ్చిన వాళ్ళు పాలు పంపులైన వారికి కొంత భాగం ఇవ్వబడుతూ ఉంటుంది. And the other portion sometimes is given for the temple, and that also goes to the market. మిగిలింది 3వ భాగము ఆ దేవాలయానికి ఇవ్వబడుతుంది, మార్కెట్లోకి తీసుకెళ్తారు. So in the market, a lot of meat or a lot of food items coming in the market, it may be a portion of what is offered in the temple. చాలా బజార్లోను మార్కెట్లో అమ్ముతున్నాయి చాలా కూడా ఆ దేవతలకు అర్పించినవి ఉంటుంటాయి. So it is something that people who live there cannot avoid
If you go to buy something from the market for your day-to-day life, food, meat to eat, most likely it may be a food that already went through the temple and they have offered prayers over it. మరి ఈ మార్కెట్లో మాంసాలు కొనుక్కున్న వారికి ఇది ఎంత మాత్రం కూడా తెలియదని, అది ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ బలికి అర్పించడం ద్వారా అది వారి దగ్గరికి తీసుకొచ్చినారో వారికి ఎంత మాత్రం ఎరుగు కాదని తింటూ ఉంటుంటారు. And the question is whether it's all right to eat that. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే అది తినడం సరైనదే కాదా? Believers, as you know, many of them came from these backgrounds, Gentile backgrounds, and became new believers at that time. మరి ఆ కాలంలో సంఘంలో ఉన్నవారు చాలా మంది కూడా అన్య మతం నుంచి వచ్చినట్టు వారేవారు. And they thought about it whether they should eat this food that is offered to idols. మరి ఆ విగ్రహాలకు అర్పించిన యొక్క మాంసమును వారు తినొచ్చో తినకూడదని గురించి చర్చిస్తూ ఉన్నారు. And we know when we study the Bible in other portions of the scripture, it is very clear that the laws concerning clean, unclean animals, all this, the Lord already done away with. It's no more applicable in the New Testament. మరి పాత నియమ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, ధర్మశాస్త్రం ఇలాంటి యొక్క చాలా విషయాలన్నింటిలో కూడా మరి వారు తినొద్దు, వారు వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటుంటాము. If you read the Old Testament books like Numbers, Leviticus, we know God already said certain food items you can eat. They are clean animals, some are unclean, you should not eat. మరి మనం చూసినప్పుడు మరి లేవికాండము, సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు మరి యొక్క మరి పరిశుద్ధమైనవి, పవిత్రమైన యొక్క మరి జంతువులు, అపవిత్రమైన యొక్క జంతువులు ఏవి తినకూడదు, ఏవి తినలేదని గురించి మరి బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి. But in the new covenant, after the coming of Lord Jesus Christ, మరి నూతన నిబంధనలోని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత the Lord gives us permission to eat all kinds of food. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మనకు పర్మిషన్ ఇచ్చారు, అన్నీ కూడా తినొచ్చని. The Lord already removed all those ceremonial laws which connected with the eating of the food. మరి తిన్నాక ఆహార పదార్థాలు ఎటువంటి యొక్క నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So when we read the New Testament, it's quite clear that we who are in the new covenant, we who are believers who are part of the church, we are free to eat any food. మరి నూతన నిబంధనలోని మరి యొక్క సంఘానికి సభ్యులైన మనము ప్రతి ఆహార పదార్థాలు కూడా మనం తినవచ్చిన ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. And that's why most of believers who come to Christian faith even now, even if they have a habit of not eating certain food items before they become Christians, maybe as part of Hindu religion or other religions, once they become believers, after a short time they start to eat everything. మరి చూడండి, కొంతమంది మరి యేసుక్రీస్తుని ఎరగక ముందు, ఆ తెలుసుకోక ముందు ఏ యొక్క ఆహారాలు అయితే వారు తినకుండా ఉంటుంటారో, కొన్ని రోజుల తర్వాత వారు తింటుంటారో, మరి కొన్ని కాలం తినకుండా ఉంటారు, తర్వాత మరలా తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. So here in verses 4 to 8, in the chapter that we read, 1 Corinthians chapter 8, verses 4 to 8, Paul is giving the reasons that some take that view where it is all right to eat even the food that was offered in the idols or prayed over it. మరి 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనంలో చెప్పబడుతుంది, మరి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయంలో అది తినొచ్చని మాట నేను తెలియజేస్తూ ఉన్నాడు. And the argument that is given there is that even if it is offered there, even if it is prayed by the priest there, the idols are powerless beings. They don't have eyes to see, they cannot do anything. It is meaningless. They cannot do anything with respect to the food that is offered there. మరి వారికి అర్పించే విగ్రహాలకి అది ఎంత సత్తువంతమైనప్పటికీ కూడా వాటికి అర్పించినట్లయితే అది తిన్న ఏమవుతుంది, ఎందుకంటే అవి జీవం లేనట్టు దేవుడు కదా మాటను తెలియజేస్తూ ఉన్నాడు. That's why in verse 4, in the second part, he says, we know that an idol is nothing in the world and there is none other God but one. మరి అట్లాడు మరి ఈ యొక్క లోకమందు విగ్రహాలని ఒట్టిదేని అని మాటను తెలియజేస్తూ ఉన్నాడండి. So people engage in all these superstitious acts where they go and offer food to the idols, even if they pray to the idols that they worship, it has no effect on the food at all. మరి వారు ఏ దేవతలు ఏ దేవుళ్ళకైతే వారు పూజించి వారు బలిగా అర్పిస్తూ ఉంటారో వాటిల్లో ఏ శక్తి లేదన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలండి. And we are the ones who worship the true living God. మరి మనము మన జీవము గల దేవుని మనం ఆరాధించేవారు మనము. And we worship the Lord who created everything. మరి సర్వ సృష్టిని చేసిన దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాము. When we read the book of Genesis, we can see how God created the plants, the animals and all, and the Lord gave man the dominion over all the creation. మరి ఆదికాండంలో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా భూమి మీద సమస్తను కూడా చేసి మరి జంతువులు అన్ని కూడా వృక్షాలు అన్ని చేసి వాటి మీద అధికారం ఇచ్చి వాటిని పరిపాలించమని దేవుడు తెలియజేసి ఉన్నాడు. And God gave permission to the man to even have food from all the creation around us. మరి దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చాడు, ఆయన చేసిన సమస్తను కూడా మీరు తినని మాటని తెలియజేస్తూ ఉన్నాడు. And that's the authority that the Lord gave to us. మరి అలాంటి యొక్క అధికారాన్ని తినడానికి దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు.
So, as Christians, we worship the Lord who is the Creator, who gave us the permission to enjoy the creation that the Lord has done. And God also done it for our benefit so that we will enjoy and we will benefit from even the food or the plants and the animals that He has put in this earth. మరి ఆ సృష్టికర్త అనే దేవుడే ఇవన్నీ కూడా చేసినాడు, అవన్నీ కూడా మనకు ఆహారంగా ఇచ్చినాడు. మనం వాటిని భుజించి బలంగా ఉండి మన సమృద్ధిగా ఉండడానికి మన సృష్టికర్త అనే దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. So when we go around and maybe even to different places, you travel around, you come across different styles of cooking, different ways of different cultures of eating. All this we come across even in our country. We have different states. You go from one place to another. We see different ways of cooking and people have preferences on what food they eat, what food they don't eat. మరి మనము మన భారతదేశంలోని మరి వేరు వేరు ప్రాంతాలకి వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారు వేరు వేరు ఆహార యొక్క అలవాట్లు పద్ధతులు చూస్తూ ఉంటాము. అది చూసినప్పుడు కొన్నిసార్లు మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వారు భుజిస్తూ వారి జీవన విధానాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటుంటారు. You know, as you know, I am staying in Vizag for last 6-7 years. మరి నేను ఇక్కడ మరి 6-7 సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉంటున్నాను. And sometimes when I tell to others that I am basically from Kerala, మరి నేను కేరళ నుంచి వచ్చానని ఇతరులకు చెప్పినప్పుడు, and some here they will ask, how you are managing the food here in Kerala? People prepare food all with coconut oil. మరి వాళ్ళని అడుగుతుంటారు, నువ్వు ఇక్కడ ఉన్న ఆహారంతో నువ్వు ఎలా సరిదిద్దుకుంటున్నావు, ఎందుకంటే అక్కడ ఎక్కువ కూడా మరి కొబ్బరి నూనెతో ఆహారాలు తయారు చేస్తారు కదా అడుగుతుంటారు. Because in Kerala for everything we add coconut oil. మేము కేరళలో అన్నిట్లో కూడా మరి కొబ్బరి నూనెతోనే వండుతూ ఉంటుంటాం. And the taste is different. మరి ఆ రుచి కూడా వేరేగా ఉంటుంది. I cannot stay here and say, oh, and pray every day, Lord, provide me food, the Kerala style food, then only I will have the food here. మరి నేను మరి మోకరించి ప్రభా నాకు కేరళలో రుచికరమైన అలాంటి ఫుడ్ నాకు ఇవ్వండి ప్రభు, ఇక్కడ ప్రార్థన చేయలేను. I know the Lord put me here, so what you eat, I have to eat. మరి దేవుడు నన్ను ఇక్కడ ఉంచున్నాడు, మీరు ఏం తిన్నారో నేను అదే తినాలి. By the way, I like the Andhra food. నాకు మరి ఆంధ్ర వంటలు అంటే చాలా ఇష్టం. And the Lord gave us the right to enjoy the creation around us and the different kinds of food the Lord has provided for us. మరి దేవుడు యొక్క భూమి మీద అనేకమైన ప్రాంతాల యొక్క వేరు వేరే ఆహార పదార్థాలు దేవుడు మనకి ఇచ్చాడు, అవి తినేసి మనం ఆనందించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. And we as Christians must also enjoy all these kinds of food. In fact, the variety of the provisions that the Lord has given, the different kinds of taste, the different kinds of food, all this must cause us to thank God. Oh, how amazing is that the Lord created these plants and animals, fishes, all the meat, all that. And we can enjoy it by giving thanks to the Lord. మరి రకరకాల వంటలు మరి రుచికరమైనవి అన్నీ కూడా దేవుడు సృష్టిలో ఆయన సృష్టించినాక మరి జీవులు కావచ్చు, చేపలు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, సమస్తాలు కూడా ఆయన తయారు చేస్తున్నాడు. కాబట్టి మనకి ఇచ్చినాడు. అవన్నీ కూడా మనము భుజిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించిన వారుగా మనం ఉండాలి. And that's one reason as Christians, when we start our meals, we have the habit of praying. అందుకనే క్రైస్తవులుగా మనకి ఒక అలవాటు ఉంటుంది, మనం తినే ముందు ప్రార్థన చేసుకుని తింటూ ఉంటుంటాము. I don't see any other religious groups doing that. They may bring the food item and offer to the idols, maybe some oranges or some fruits or whatever, and then they forget about it. మరి ఇతర యొక్క మతాల్లో ఇలాంటిది మనం ఎంత మాత్రం కూడా చూడండి. ఒకవేళ వారు ఆ విగ్రహానికి దానికి ఏదైనా అర్పించి ఉండొచ్చు, కానీ ఇలా చేయరండి. I don't see them praying over every meal they have in everyday life. మరి అనుదిన జీవితంలోని వారు తింటున్న ప్రతి ఆహారం కొరకు వారు ఎంత మాత్రం కూడా ప్రార్థన చేయలేని వారు. But when we look at Christians, we know the Lord has taught us to thank Him for the bread that He gave. మరి క్రైస్తవులుగా మనము దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆహారం కూడా ఆ రొట్టెను బట్టి కూడా మన కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలని దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. You know, in the Lord's Prayer that Lord taught us to pray, one petition is that give us this day our daily bread. మరి దేవుడు మనకి బోధించిన ప్రార్థనలో పరలోక ప్రార్థనలోని అనుదిన ఆహారం మాకు దయచేయము దేవాని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. So when we pray for the food that has given to us, morning, lunch, dinner, we are acknowledging that Lord, it is by your grace and mercy that you have provided this food. మరి మన అనుదిన జీవితంలోని మరి ఉదయకాల సమయంలో, మధ్యకాల సమయంలో, సాయంకాల రాత్రికాల సమయంలో మనం తింటున్న ప్రతి ఆహారాన్ని బట్టి దేవాని కొందనాలయ్యా, ఇది మీరు నాకు ఇచ్చారయ్యా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉండాలి. Sometimes we forget to do that. కొన్నిసార్లు ఇలాగ మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం మర్చిపోతుంటాము. And some of you may not have that habit of giving thanks to God before having food. మరి కొంతమంది మరి భోజనం చేసే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా మర్చిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. But I think it's a good reminder to us today to thank the Lord for the food that God gives to us every day.
మరి ప్రతి ఒక్కరు కూడా ఇది మరొకసారి మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది, దేవుడు మనకిచ్చే ప్రతి ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించే వారుగా ఉండాలి. I am sure you all had breakfast today. మరి నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా మంచి చక్కని బ్రేక్ఫాస్ట్ చేశారని. Did you pray before that? మరి బ్రేక్ఫాస్ట్ మీద ప్రార్థన చేశారా? I think it's important. We should pray to the Lord and thank Him for the food that He has given to us. మరి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆహారాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలి. Even if you are an unbeliever, the food that they enjoy, it is a gift from God. మరి ఒకవేళ దేవుని యొక్క వెలుగులేని వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అది దేవుడు ఇచ్చిన ఆహారమే ఉన్నదండి అది. So every day we have our meals that is provided by the Lord. It is the Lord who sustains the creation around us, the Lord that caused the plants to flourish. It is the Lord who sustained the animals around us so that it became food to us, it came to our plate. మరి సృష్టికర్తని దేవుడు సకల జీవరాశులను కూడా ఆయన ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడు ఆయనే, అభివృద్ధి చేసినవాడు ఆయనే, ఇవన్నీ కూడా మనకి ఆహారం అవడానికి కూడా కృప చూపించేవాడు కూడా ఆయనే. In certain occasions we may think that no, I am the one who made it. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం ఇది నేనే చేస్తానని చెప్తుంటుంటాం కొన్నిసార్లు. Or men, maybe we will order online and we may say, oh, I work hard, made money and I ordered it from the hotel. మరి పురుషులుగా మనము మరి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటాము, నేను కష్టపడాను డబ్బులు సంపాదించాను ఇది నేను ఆర్డర్ ఇచ్చానని చెప్తుంటుంటాము. Sisters may say, oh, we cooked it. మరి కొంతమంది స్త్రీలు అయితే ఇది మేమే వండామని ఉండొచ్చు. It is true, the Lord uses us to work, earn money and buy the food, or gives us the gifts and strength to cook food and eat and enjoy it. But even if you do all this, ultimately the food, if it should become beneficial to you, the Lord's grace must be upon you. మరి చూడండి, పురుషులు మరి వారు కష్టపడి వారు పనిచేసి ధనాన్ని సంపాదించుకుని ఆర్డర్ ఇచ్చుకుని తినొచ్చు. స్త్రీలైన వారు వారికి ఇచ్చిన తలాంతును బట్టి రుచికరమైన వంటలు వండుతూ ఉండొచ్చు. కానీ ఇవన్నీ మంచే, కానీ దేవుడు మనకు బలాన్ని ఇచ్చి ఇవన్నీ కూడా అనుగ్రహించేవాడు ఆయనే, ఈ జీవరాశులు కూడా సృష్టించేవాడు ఆయన. కాబట్టి మన కృతజ్ఞతతో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. We can enjoy the food around us only if God helps us to do that. మరి దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని బట్టి మన దేవుని స్తుతించేవారుగా ఆనందించేవారుగా ఉండాలి. Even if you work hard, you ensure that everything is proper, you ate a good food, maybe you can get diarrhea after that. మరి చూడండి, మరి మనం ఒకవేళ మరి కష్టపడి మనం చేసి మంచి ఫుడ్ కూడా తినదే దానివల్ల కూడా మన జ్వరం కూడా వస్తూ ఉంటుంది. And in certain cases, you can prepare very good food. The Lord may give you maybe diabetes or some kind of disease where you have the means to work and enjoy it. But then because of the sickness you are having, you cannot enjoy the food. మరి కొన్నిసార్లు మనం ఎంతో శ్రమతోచి కష్టపడి మనమే సంపాదించవచ్చు, అది మన హక్కు మన ఆస్తి ఉండొచ్చు. కానీ అది సంపాదించుకుని వండుకొని తినాలనుకున్న సమయంలోని తినలేని పరిస్థితుల్లో షుగర్ చేత కూడా బాధపడుతూ కూడా దూరంగా ఉండే సమయం కూడా ఉండొచ్చు. So the fact that we can enjoy a breakfast or a lunch or a dinner every day of our life, it's a great privilege. It's a great gift that the Lord Himself has given to us. మరి మన ఉదయకాలం సమయంలో టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి యొక్క భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తినగలుగుతున్నామంటే సంతోషంగా ఉండగలుగుతున్నాం గల కారణము దేవుడు మన మీద చూపించే కృప అయి ఉన్నదండి. And we have reason to thank God for every meal He gives to us. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆహారాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరమై ఉన్నదండి. Oh, how wonderful it is to start our meals in such a way that we acknowledge that, oh Lord, this blessing comes from You. We are thankful to You for providing this for us. And we are thankful that we can enjoy it without much sickness, without much trouble. We can enjoy the food in front of us. ఇది ఎంత గొప్ప యొక్క దీవెనై ఉన్నదండి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆహారాన్ని బట్టి మనం తింటూ ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవానికి వందనాలయ్యా, ఒక రోగం లేకుండా లేకపోతే సమస్య లేకుండా దీనికి దూరంగా ఉండకుండా నన్ను చేసినందుకు మీకు వందనాలు చెప్పే ఒక స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. The idols around us, the gods and goddesses around us, they are powerless to sustain the creation and provide you the food. మరి చూడండి, ఈ భూమి మీద మరి దేవతలైనటువంటి వారు, దేవుళ్ళైనటువంటి వారు, మరి యొక్క వారి యొక్క శక్తి అయినటువంటి వారు, వాటిలో ఏమీ లేదండి. వారు ఏమీ కూడా చేయలేరు, సృష్టించలేరండి. And it is the true living God who provides food, not only for us, even for all who are living in this world. మరి జీవం గల దేవుడు ఆయన ఒక్కడే భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆహారాన్ని సిద్ధపరచగలవాడై ఉన్నాడు. And not only that, we as Christians, we enjoy the food that the Lord has given to us, even as redeemed people, redeemed by Lord Jesus Christ. మరి యేసు క్రీస్తు ద్వారా విమోచింపబడిన మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని బట్టి నిత్యము మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినేవారుగా ఉన్నాము. The Bible says, as believers, whether we eat or drink, we do it for the glory of God. We do it for the glory of Lord Jesus Christ.
మరి బైబిల్ ఏం చెప్తుందంటే మనం తినినా తాగినా సమస్తం కూడా దేవుని మహిమ కొరకే మనం చేసేవారుగా ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. So as Christians, we are not eating like the unbelievers. There's a difference. మరి క్రైస్తవులైన మనము మరి విశ్వాసులు కాని వారికి మనకి తేడా ఉందని భోజన విషయంలోని. Unbelievers eat and enjoy the food that the Lord has provided, even the food they think that the idols of their own making has provided, and then they live in the sinfulness of this world. They live for this world. మరి అన్యులైన వారు సంపాదించవచ్చు, కష్టపడవచ్చు, వారు తినొచ్చు, మరి విగ్రహాలకు అర్పించింది కావచ్చు, వారు తింటారు, ఆనందపడతారు, సంతోషపడతారు, కానీ వారి జీవితము లోకంలోని లోక పాపంలో జీవించిన వారుగా ఉంటూ ఉంటారు. But we as believers, we eat and drink to serve the Lord for His glory. మనము క్రైస్తవులైన మనము తింటాము, తిని దేవుని మహిమపరచడానికి, దేవుని సేవించడానికి తిని వారుగా ఉంటుంటాం. So as Christians, we enjoy these blessings that the Lord has provided, ultimately for God's honor and God's glory, acknowledging that He not only created us and provided for us, He also redeemed us, and we are His children. We eat and drink to serve Him for His glory. మరి దేవుని బిడ్డలుగా మనము ఇవన్నీ అనుభవిస్తున్న తింటున్న మనము సంతోషిస్తూ దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు, కానీ దేవుడు మనకి విడుదల ఇచ్చి విమోచన ఇచ్చి ఎందుకు ఇచ్చినాడంటే మనం నిత్యం మన ఆయన మహిమపరచడానికి, ఆయన యొక్క సేవలో పరిచర్యలో ముందుకెళ్ళడానికి అండి. In verse 6 he says, but to Christians, we who are believers, there is but one God the Father, of whom are all things, and we in Him, and one Lord Jesus Christ, by whom are all things, and we by Him. మరి 6వ వచనం ఏమవుతుందంటే, ఆకాశం మందైనను భూమి మీదనైనను దేవతలను బడిన వారి అన్యును మనకును ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తను కలుగును, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకి ప్రభువు అక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తను కలుగును, మనము ఆయన ద్వారా కలిగిన వారము. So the food we enjoy, the work we do, the things that we do even in house, even in studies, or even in workplace, whatever we do in Christ for His glory. మనం మరి కష్టపడి పని చేయొచ్చు, ఆహారం తినొచ్చు, జాబ్ చేయొచ్చు, చేయొచ్చు, చదువుకోవచ్చు, ఇవేమి చేసినా సరే ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకే చేసేవారుగా మనం ఉండాలి. Because we are engaging in all these as believers, as the children of God. మనమందరూ కూడా దేవుని బిడ్డగా, విశ్వాసగా అందులో మనం నిమగ్నమై ఉన్నామండి. By Him are all things, and in Him we do all things, and all things that the Lord has given to us for our work, for our living, even the food, all this we must use it for His glory. మరి అన్నీ కూడా సమస్తను కూడా ఆయన ద్వారానే చేయబడ్డాయి, ఆయన ద్వారా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా అనుభవిస్తూ మనమందరూ కూడా ఆయన మహిమ కొరకే, ఆయన కొరకే మనం జీవించిన వారుగా ఉండాలండి. We think about Christ, or we engage in serving the Lord not only on Sundays. మరి మనం ఆరాధన చేస్తున్నాడు, మనం జీవిస్తున్నాడు కేవలము ఒక ఆదివారం కొరకే జీవించిన వారుగా కాదండి. Many Christians have this idea that, okay, you come to church and serve, hear God's word, and I'm happy. Monday to Friday, Monday to Saturday, I'm in another world. I don't need to think about pleasing God. మరి ఆదివారం ఆరాధన రమ్మంటే కేవలం ఆదివారం దినాన్ని మేము ఆరాధన చేయాలనుకుంటూ ఉంటారు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు కూడా వారు వేరే ప్రపంచంలో జీవించిన వారుగా ఉంటూ ఉంటారు. But the Lord teaches us very clearly, every day of our life, every minute of our life, everything that the Lord has given to us, ultimately His purpose is to serve God, to honor Him, to glorify Him. మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి గంట ప్రతి నిమిషము కూడా మనం దేవుని మహిమ కొరకే మనం జీవించిన వారిగా ఉండాలి, దేవుని కొరకే జీవించిన వారిగా ఉండాలి, ఆయన సేవలను మనం వాడబడిన వారిగా ఉండాలి. So all the good things around us, it is given as a gift for us to enjoy. మరి దేవుడు మనకి ఇచ్చిన అన్ని ఆహారం అన్నీ కూడా ఆ దేవుడు ఇచ్చిన బహుమానం ఉన్నది, తిని ఆనందించి సంతోషించే వారిగా ఉండాలి. You know, when we look at the world, even the technological advancements that we have now, for example, if you come to church now, people generally don't walk. Earlier days, you know, we have to walk a lot of kilometers to attend a church. మరి గడిచిన దినాలకి ఇప్పటికీ మనం పోల్చుకుని చూస్తే ఇప్పుడు ఆధునిక పరికరాల వల్ల మరి చాలా సులువుగా ఉంటుంది. ఇంతకుముందు చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవారు. You know, when I grew up, we and our family, my parents and all, we were part of a church which was quite far from my house. మరి నేను నా కుటుంబం కూడా మరి మేము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం, కానీ మా సంఘానికి మా ఇంటికి చాలా దూరము. I think almost 2.5 kilometers away. మరి దగ్గరగా 2 కిలోమీటర్ల దూరం మా ఇంటికి సంఘానికే. And my grandmother and all, even if some buses, it's not very common, like we have to wait half an hour, 1 hour to get a bus or a vehicle. So normally we just walk to the church. మరి మేము సంఘానికి వెళ్ళాలంటే దగ్గరగా అరగంట సేపు, గంట సేపు కూడా మేము ఎదురు చూడవలసిన పరిస్థితులు ఉంటూ ఉండేవి, కానీ మేము చాలాసార్లు నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. I clearly remember many Sundays where I walk with my grandmother.
నాకు to the ఇప్పుడు church. కూడా చాలా జ్ఞాపకం ఉంది. నేను మరి నా యొక్క నాన్నమ్మతో చాలా సార్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. And she walks very fast, and I am like very tired, and I have to catch up with her all the time. మరి ఆమె చాలా చురుకుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. నేను చాలా నీరసంగా బలహీనంగా పరిగెత్తుతూ ఉండేవాడిని. But then now the Lord has given us like transportation, autos, cars, or if you don't have any of these, maybe you can book Rapido or whatever, Ola, or and you can just come to the church. మరి ఇప్పుడు దేవుడు మనకి అన్ని సౌకర్యాలు చాలా సుఖంగా ఇచ్చి ఉన్నాడండి. దేవుడు మనకు కార్లు ఇచ్చాడు, ఆటోలు ఇచ్చాడు, ఇంకా లేకపోతే ర్యాపిడో కానీ మనం ఏదైనా కూడా బుక్ చేసుకుని తొందరగా రావచ్చు. Still people are lazy, they don't want to go to church. దేవుడి నీ యొక్క ఆధునిక పరికరాలు అన్ని ఇచ్చినా సరే మనిషి బద్ధకస్తుడిగానే ఉంటున్నాడు. The Lord has given us all these blessings, the advancements in technology, transportation, all this. We must think of using it for God's glory. మరి దేవుడు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహాలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని కనుక మనం ముందుండి వారికి ఉండాలి. So including food, including all the good things, all the blessings that the Lord has given us, as believers, we must use it for His glory. మరి దేవుడు మనకి ఇచ్చిన సమస్తను ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఆయన మహిమ కొరకే మనం చేసేవారిగా ఉండాలి. So some mature believers in the church, they understood this. మరి సంఘంలోని కొంచెం అనుభవం కలిగిన క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకున్నారు. So they said, why we must refrain from food offered to the idols? వాళ్ళు అంటున్నారు, ఆ విగ్రహాలకు అర్పించే దాని నుంచి మనం ఎందుకు దూరంగా ఉండాలి? It is the Lord who created it, దేవుడే దాన్ని సృష్టించాడు. and the Lord redeemed us, the Lord saved us. దేవుడు మనకి విడుదల ఇచ్చాడు, విమర్శించి రక్షించాడు. And the Lord said, you eat and enjoy all these creation around us, all the blessings, including all kinds of food. మరి ఇచ్చిన ఆహారం అన్ని కూడా అన్ని ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు తిని సంతోషించని దేవుడు చెప్తున్నాడు. So why we should refrain from enjoying this food? మరి ఇలాంటి యొక్క మరి ఆహారం నుంచి మనం సంతోషించకుండా ఎందుకు దూరంగా ఉండాలి? Maybe they offered it to the temple and the priest prayed. ఒకవేళ యొక్క గుడికి అర్పించవచ్చు, మరి యొక్క యాజకుడు ప్రార్థన చేయొచ్చు. Their idols, their gods and goddesses, they don't have ears to see, ears to hear, eyes to see, so that prayers are vain prayers. మరి వారి దేవత దేవుళ్ళు మరి కళ్ళుండి చూడలేనివి, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడేనివి, అలాంటి వాటిని అర్పించిన వాళ్ళ ప్రార్థన కూడా వినబడదు. We go and buy that food. ఆ యొక్క ఆహారం నువ్వు కొనుక్కున్నప్పుడు We pray to the living God, మన జీవం గల దేవుడు ప్రార్థన చేస్తున్నాము. and the Lord will sanctify it and we enjoy it. దేవుడు ఆహారాన్ని పరిశుద్ధపరుస్తాడు, మనం తింటూ సంతోషించాలి. And Paul is saying that is fine according to the teaching of the Bible. The Lord tells us, the Lord teaches us to enjoy all kinds of food. There is nothing wrong. Even if it's offered to idols, if it's available in the market, you have the freedom to buy it and enjoy it. మరి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు అట్లా తినడం వల్ల ఏ నష్టం లేదు, ఎందుకంటే అది మార్కెట్లో అమ్మినప్పుడు అది మీరు కొనుక్కుంటున్నారు, తింటున్నారు కాబట్టి దానివల్ల మీకు ఏ హాని జరగదని చెప్తూ ఉన్నాడు. But Paul is saying theologically, according to the biblical teaching, it is fine to eat such food as long as you pray and give thanks to the Lord and enjoy it. It is fine to partake of such food. మరి వేదాంత పరకంగాను బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు ఇలాంటి ఒక ఆహారం తినడం వల్ల ఎటువంటి నష్టం లేదనే విషయం తెలియజేస్తూ ఉన్నారు. But in the second part, verses from 9 to 13, మరి 9 నుంచి 13 వచనాల్లో మనం చూసినప్పుడు Paul is saying it is better not to eat. మరి అంటున్నాడు, నువ్వు తినకుండా ఉండడం మంచిది అంటున్నాడండి. He is giving another reason why in certain occasions we must have to refrain from such food. మరి కొన్ని పరిస్థితుల్లోని అలాంటి ఆహారానికి నువ్వు దూరంగా ఉండాలని మాట తెలియజేస్తూ ఉన్నాడు. He says there's nothing wrong in eating such food, but in certain occasions it is advised to refrain from eating such food. మరి అలాంటి తినడం వల్ల ఏ నష్టం లేదు, కానీ కొన్ని పరిస్థితులు కూడా మన అలాంటి యొక్క ఆహారానికి దూరంగా ఉండడం మంచిదని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. So that we read from verses 9 to 13. మరి దాన్ని మనం 9 నుంచి మరి 13 వచనం వరకు కూడా మనం చూడగలమండి. He is saying the reason is some brothers are weak in faith. మరి కొంతమంది విశ్వాసులు అంటే విశ్వాసంలో బలహీనులు, కొంతమంది సహోదరులు They are new to faith. వారి విశ్వాసంలో కొత్తగా వస్తున్న వారి సంఘానికి So they are not comfortable eating that food. మరి అలాంటి ఆహారం తినడంలో వారు ఎంతమంది సంతృప్తి కలిగి లేరండి. So for their sake, to cultivate a friendship and fellowship with them, to reach out to them with the gospel, in certain occasions it is important that we refrain from eating such food. మరి కొత్తగా విశ్వాసంలో వచ్చిన వారికి విశ్వాసాన్ని పాడు చేయకుండా ఉండడం కొరకు అలాంటి వారి నిమిత్తము ఇలాంటి ఆహారం తినకుండా మనం దూరం ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. So we should not be just saying, oh, God said all this, God created all this, this is the rule, and we should not act without having any concern for a brother or sister who may be even new to faith. మరి యేసుక్రీస్తులకు నూతనంగా వచ్చిన వ్యక్తిని మనం సందర్శించకుండా కానీ మాట్లాడకుండా కానీ ఇలాంటివి ఏమీ కూడా మనం చేయకూడదనే విషయాన్ని గుర్తించుకోవాలి. So he uses this word, we should be careful not to become a stumbling block
to weak brothers, to new believers especially. మరి నూతనంగా సంఘానికి వచ్చినట్టు వారికి మనము అడ్డువాడుగా నిలబడకూడదని మాటలను తెలియజేస్తూ ఉన్నాడండి. In verse 9 he says, "But take heed, be careful, lest by any means this liberty become a stumbling block to others." మరి ఆయన అంటున్నాడండి, మీ కలిగిన యొక్క స్వాతంత్రము వలన బలహీనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి అంటున్నాడండి. So you need to have some concern about who is part of your church, in which place you are ministering God's word, and what are the preferences of people who eat food there. మరి మనం పరిచర్య చేసినప్పుడు ఆ వ్యక్తి సంఘానికి వచ్చే వ్యక్తి ఎలాంటి యొక్క వ్యక్తి చూసుకోవాలి, ఏ ప్రాంతంలో మనం పరిచర్య చేస్తున్నాము, వారు ఎలాంటి ఆహారం తింటున్నారో కూడా మనం గుర్తుంచుకోవాలండి. For example, you are a missionary and you went and preached the gospel, and in your church most people who are part of the church, they are new believers. మరి మనం ఎక్కడైతే పరిచర్య చేస్తున్నామో ఆ పరిచర్య చేసే ప్రాంతంలోని అందరూ కూడా కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన వారు అనుకోండి, And they are not interested in eating certain kinds of food. And it's very common in India. I think many Hindus, they don't eat certain kind of food. Even after they become believers, they may not be comfortable eating certain kind of food. మరి వారు కొత్తగా వచ్చినారు కాబట్టి మన భారతదేశంలోని కొన్ని యొక్క ఆహారాలు తినడానికి వారు ఇష్టపడరు. అవి ఇష్టపడే కారణాన్ని బట్టి మనం ఒకసారి చూసుకోవాలి. I know many Christians who came from Hindu backgrounds or other backgrounds who became Christians who refused to eat non-veg. మరి హిందూ మతం నుంచి ఉన్నవారు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా వారు మరి మాంసాహారం తినకుండా దూరంగా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. Should we go to them and always force them to take non-veg? మరి మనం వారి దగ్గరికి వెళ్ళి మరి మాంసాహారం తీసుకొని బలవంతం చేస్తూ ఉన్నాం అనుకోండి. So Paul is saying this liberty that the Lord gave to eat certain kind of food, that liberty also include the liberty of a Christian brother or sister to abstain from certain kind of food. మరి స్వతంత్రం పొందిన మనము అన్నీ తినాలనుకున్న మనము తింటూనే ఉండాలి. కానీ కొత్తగా వచ్చినట్టు వారికి వాళ్ళ బలహీనపరచడానికి మన యొక్క మరి స్వాతంత్రము అభ్యంతరకరంగా ఉండకుండా చూసుకోండి అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. Some don't want to take certain food. If maybe they in their whole life they never ate, but they became Christian, they still like to continue in the same way. And especially they may say, oh, that food is offered to idols. There are religious reasons, or they may say some reasons. But you have to respect their view. మరి కొంతమంది వాళ్ళ జీవితంలో ఇలాంటి ఆహారం ఎప్పుడు కూడా తీసుకోకుండా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ జీవితంలో వారు తీసుకున్న వారు ఉండొచ్చు. కానీ వాళ్ళు మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళకి అభ్యంతరకరమైనది మనం చేయమని వాళ్ళు బలవంతం చేయకూడదు. కానీ మనం మంచిగానే చూసుకోవడానికి ప్రయత్నించాలి. So we must be very careful not to offend other brothers or sisters who have certain preferences with respect to certain food. మరి కొన్ని యొక్క ఆహారాల పట్ల వారు వద్దని వారు వ్యక్తపరిచినప్పుడు మనము వాళ్ళని గౌరవించాలి. వాళ్ళకి మన అభ్యంతరంగా ఉండకూడదండి. And if we are put in certain situations where majority of the people they don't like to partake certain food, I think especially if you are a pastor or a minister, we should be careful not to promote our ideas over them and disturb the ministry there. మరి చూడండి, మరి సంఘంలోని ఎక్కువ శాతం మంది కొన్ని యొక్క ఆహారాన్ని వారు దాన్ని కోరుకోవాలి అనుకునేటప్పుడు మనం పాస్టర్ గారుగా ఉంటూ మనం చెప్పాలనుకునే మన ఆలోచన అక్కడ వాళ్ళ మీద ప్రభావితం చేయాలని చూసుకోకూడదండి. For the gospel's sake, for Christ's sake, in fact, we should be willing to change. మరి సువార్త నిమిత్తం దేవుని నిమిత్తము మనం మార్చుకోవడానికి సిద్ధపడాలి. I know a very close friend who is serving the Lord in Malkangiri in Odisha. మరి మల్కంగిరి ఒరిస్సా ప్రాంతంలో నా యొక్క స్నేహితుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. Came to Vaisa from that time itself. I know. I have even visited their place in Malkangiri. In a very rural area, they as a family is serving the Lord. మరి మల్కంగిరి యొక్క ఒరిస్సా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాక మరి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి చాలా మరి పల్లెటూరు మరి ప్రాంతంగా ఉన్నది అది. I don't know whether you are familiar with that area. That area is dominated by a lot of Naxals. Even now, Naxalites are very active in those areas. మరి ఆ ప్రాంతం గురించి మీకు తెలియదు నాకు తెలియదు. కానీ ఆ ప్రాంతం అంతా కూడా మరి ఎక్కువ మరి నక్సలైట్ల ద్వారా ప్రభావితం చెందిన మరి ఊరుగా ఉన్నది అది. And there are a lot of lakes and all. You want to go to a village, you may have to take boats to go there, and very difficult to reach out to them. And the educational situation, healthcare, all this, they are very backward. మరి అక్కడంతా కూడా మరి వారందరూ కూడా చాలా వెనక ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సరిగ్గా వాహనాలు సరిగ్గా ఉండవు. మరి బోట్ల మీద వెళ్ళవలసి ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా కూడా చాలా మరి కష్టంగా ఉంటుంది. And this couple, the Lord called them to serve the Lord there in Odisha, so they went there. మరి దేవుడు వారిని పరిచర్య చేయడానికి పిలుచుకొని ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళి ఉన్నారు. And they were like very highly educated and highly placed jobs they both have. వారిద్దరు కూడా మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారు సమాజంలోని. The brother, he was already working as an engineer in the Middle East. ఆయన మరి మధ్య భాగంలో మరి ఇంజనీర్ గా కూడా పనిచేస్తున్న వ్యక్తి అయి ఉన్నాడు ఆయన. And the sister already was in America. She was also an IT engineer.
She used to earn a lot of money and she used to be in the West. మరి ఆవిడ కూడా మంచి ఇంజనీర్ గా ఉన్నది. ఆమె కూడా అక్కడ మరి మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తి అయి ఉన్నది. So after marriage, the Lord gave them the desire to serve in the mission field. So the Lord called them. They left all that. They are from Chennai, Tamil Nadu, and they went to serve the Lord in Malkangiri. మరి దేవుడు వారిని పిలుచుకుని ఉన్నాడు. జాబులన్నీ కూడా విడిచిపెట్టేశారు. మరి చెన్నై నుంచి వారు మల్కంగిరి అనే ప్రాంతానికి వారి పరిచర్యకి వెళ్ళి ఉన్నారు. And the Lord is blessing their efforts. We can see, from the beginning I am in touch with Him. I can see how the Lord is blessing their gospel efforts to reach out to many villages and to bring many people to Christ. మరి అక్కడ దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాను. చాలా మంది మరి యొక్క విలేజ్ లో ఉన్న వారందరూ కూడా తీసుకొచ్చి సువార్త అందించడం పెరగడం అనేది నేను చూస్తూ ఉన్నాను. I think some of you may know, sometimes he visits here, he sleeps here, sometimes he visits our house. So when he traveled through Vizag, many occasions we had the privilege to see him and to hear the good work happening there. మరి ఆయన చాలా సార్లు ఇక్కడి నుంచి మరి ప్రయాణం వెళ్ళినప్పుడు ఇక్కడ మాతో ఉన్నారు, మాతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రయాణం చేసేది కూడా చూస్తుంటాము. పరిచర్య అంచెంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. So earlier when I used to meet him, when he come here, we go out and eat. మరి ఆయన ఇంతకు ముందు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. And he used to eat all kinds of food. ఆయన అన్ని యొక్క ఆహారాలు కూడా తినేస్తూ ఉండేవాడు. And he used to enjoy non-veg. ఆయన మరి మాంసాహారం తినడంలో సంతోషిస్తూ ఉండేవాడు. But last 2 years I am noticing that he is not eating non-veg anymore. మరి గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను ఆయన మరి మాంసాహారం తినడం మానేశాడు. So I also asked him, why you stopped eating non-veg, why you changed. నేను అడిగాను, ఎందుకు ఈ మాంసాహారానికి దూరంగా ఉన్నావు, తినడం లేదని అడిగాను. So he told me the reason. ఆయన దానికి కారణాన్ని చెప్పాడు. Because many there, if they know that if we are eating non-veg food, they may not even give access to their homes. మరి చూడండి, మేము కానీ మాంసాహారంగా తిన్నామని తెలిస్తే వారి ఇంటికి కూడా మమ్మల్ని ఆహ్వానించారని చెప్తూ ఉన్నాడు ఆయన. So he understood that if he want to be effective with the ministry in that area, to reach out to them with the gospel, if he change this habit or he stop eating non-veg, they will easily receive him and that will open doors to spread the gospel. మరి ప్రభావవంతమైన పరిచర్య వారి మధ్యలో ఆయన కొనసాగించాలంటే మరి ఈ మాంసాహారానికి దూరంగా ఉండాలి. అప్పుడే వారు ద్వారం తెరిస్తారు, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతానికి విషయాన్ని తెలియజేసుకుని ఉన్నాడు. So he took this decision so that he can reach out to the people there more effectively. మరి ఇంకా ప్రభావవంతంగా వారి మధ్యలో పని చేయడానికి దానికి కారణం ఏంటని తెలుసుకుని ఉన్నాడు. And I respect that, and I think there are many missionaries like that who especially work in North India who take such decisions for the sake of the gospel so that they can reach out to more men, more families and more people who are caught up in the unbelieving world. మరి ఉత్తర భాగంలో ఉన్న వారు చాలా మంది కూడా అలాగే వారు త్యాగం చేసి వారి గొప్ప పరిచర్య చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. So Paul is saying this liberty we must exercise with caution. మరి ఇలాంటి యొక్క స్వాతంత్రము ఇది అభ్యంతకరంగా ఉండకూడదని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. The Lord has given us the freedom and the liberty to enjoy all the things that he has given to us as food. మరి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి విధమైన ఆహారాన్ని కూడా దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చినాడు, దాన్ని తిని మనం ఆనందించాలి. But we also must have concern in the places where the Lord put us, and we must be concerned about other brethren, even those who are weak in faith or those who may not enjoy all kinds of food. We must have concern for them, and we should not engage in those activities in such a way that we will offend them. మరి మనం ఎక్కడైతే పరిచర్య చేస్తామో, ఎక్కడైతే ఉంటున్నామో, నూతనంగా మరి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు, విశ్వాసం వచ్చిన వారికి మరి అభ్యంతకరంగా ఉండడం కొరకు మనం ఏది కూడా మరి అలాంటిది భుజించకుండా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య ఫలవర్తంగా జరగడానికి దేవుని వాక్యానికి మనం కట్టుబడి ఉండాలి. What is more important, we enjoy certain kinds of food or we win souls for Christ? మరి కొన్ని మనకి ఇష్టమైన ఆహారాన్ని తింటూ మన సంతోషం ఉండడం అది ముఖ్యమా, అనేకమైన ఆత్మల క్రీస్తు కొరకు రక్షించడం అన్నది ప్రాముఖ్యమా? If we stop eating certain kind of food and that opens doors to reach out to more people and to spread the gospel, we must be willing to take that position and willing to even, have that self-denial. మరి మనము ఏ ఆహారం అయితే ఇష్టమై ఉన్నదో ఆహారాన్ని వదులుకోవడం వల్ల అనేకమైన ఆత్మలు దేవుని దగ్గరికి వస్తాయని తెలిసినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందండి. I know it's very difficult in certain situations. మరి కొన్నిసార్లు మనకి ఇష్టమైన ఆహారం తినడం కష్టమే. But when we look at the way Lord Jesus, the apostles and others ministered, we can see they were always willing to deny their preferences for the sake of the kingdom of God. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలోని అపొస్తలులు కావచ్చు, పౌలు కావచ్చు, వాళ్ళ జీవితంలోని వాళ్ళకి ఇష్టమైనది వారిని మరి పక్కన పెట్టి దేవుని కొరకు ముందుకెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. So it is not about our preferences or even certain liberty that we have.
we need to think about the gospel. We think about the salvation, and we must give priority to that. And in certain situations, we must be willing to deny ourselves and even our craving for certain kinds of food. మరి చూడండి, మనకి ఇష్టమైనది ఏదైతే ఉన్నదో దాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తూ మన ముందు కొనసాగకూడదు. కానీ క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త ప్రకటించబడడానికి మనకి ఏది ఇష్టమో దాన్ని వదులుకోవడానికి ఇష్టపడిన వారుగా మనం ఉండాలి. I told this regarding the food that we eat, and I like to bring another thing that I think is very relevant when we discuss about this portion. మరి ఆహారం గురించి నేను మాట్లాడి ఉన్నాను కాబట్టి మరొక విషయాన్ని మనకి అనుసంబంధమైన ఒక మాటను కూడా తెలియజేస్తూ ఉంటాను. You know, in many Western countries, it's very common that even believers or some pastors, they have the habit of engaging in drinking. మరి మనం నార్త్ పార్టీలో మనం చూసినప్పుడు మరి అక్కడ ఎక్కువ తాగడం అన్నది మరి వాళ్ళు చాలా అనుభవం చూస్తుంటుంటాము. And many don't see it as wrong. అది తప్పుడుగా వాళ్ళు అనుకోవాలంటే తాగడం అన్నది. And some churches, they even say there's nothing wrong biblically, to drink wine. మరి మందు తాగడం వల్ల ఏ తప్పు లేదు బైబిల్ ప్రకారం అంటుంటున్నారు. Noah drank wine. నోవా గారు మరి తాగలేదా? Jesus turned water into wine. యేసుక్రీస్తు వారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు. And they may give you a big theology class taking all the verses in the Bible which talks about wine and say, oh, it is okay to drink. మరి ద్రాక్షరసం కోసం చెప్తున్నాక మరి వచ్చినన్నీ కూడా తీసుకొచ్చి మరి మందు తాగొచ్చనే రీతిగా చెప్తుంటూ ఉంటారు. And earlier days in India, it was not common for pastors or those who are believers, especially those who are in the leadership of the church, to engage in drinking or smoking. మరి ఆరంభంలోని దైవ సేవకులైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు ఇంతకు ముందు ఇది చాలా కష్టం అండి. ఇలాంటిది ఎంత మాత్రం కూడా వారు ముట్టుకోకూడదు. But now things are changing. ఇప్పుడు రాను రాను పరిస్థితులు మారిపోయి Many even in India, they are thinking that, they look at the Western pastors, they say biblically, theologically, it is okay to drink, so let us also drink. మరి దూర ప్రాంతాలలో వారిని చూసారు అంటున్నారు. మరి బైబిల్ ప్రకారం ఇలా తాగితే ఏ నష్టం లేదు, ఏమీ పర్వాలేదు అనుకుంటూ ఉన్నారు. I have to say some Reformed churches, they are promoting this nonsense. మరి రిఫార్మ్ సంఘంలో ఉన్న వారు చాలా మంది దీనిని దాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నారు. Because in many Reformed churches in Western countries, they allow social drinking. మరి తాగడానికి కూడా వారు అనుమతిస్తూ ఉన్నారు. And then the pastors there, they want to follow that. మరి పాస్టర్లు కూడా వాళ్ళని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But what Paul is saying, మరి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? the liberty that the Lord has given, we must be careful how we exercise it. మరి దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం మనం గుర్తించుకోవాలి. And in a culture where all the pastors, all the churches, all the believers want the leadership of the church to be example in that, and we do the opposite. మరి సంఘం అంతా కూడా, సంఘంలో పెద్దలు మరి సంఘస్థులందరూ కూడా ఒక మాదిరికరంగానే జీవించాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే దానికి విరోధంగా జీవించిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు. And I don't believe even biblically that case can be established that it's okay to drink wine. మరి తాగడం అన్నది అది రైట్ అన్న దాన్ని నేను ఎంత మాత్రం కూడా బైబిల్ ప్రకారంగా దాన్ని నేను సమ్మతించను. The alcoholic content in the wines that the shops sell now is very high. మరి బయట మరి బ్రాందీ షాపులు అమ్ముతున్న దాని ఆ యొక్క అందులో ఉన్న యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది చాలా తేడాగా ఉంటుంటాయి. Noah has to drink lot of wine at that time to get drunk. మరి నోవా గారు అక్కడ ఎక్కువ ద్రాక్షరసం తాగడం అన్నది అని మొత్తం ఉండడం చూస్తుంటాం. Now you go and take a small sip of it, you cannot walk properly now. That's the kind of wine they are selling. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి కొంచెం తాగారనుకోండి, రోడ్డు మీద కూడా మీరు నడలేడండి. అలాంటి యొక్క అందరూ ఉంటాయండి. And you want pastors and leaders in the church to enjoy all these and lead the church? మరి ఇలాంటివన్నీ కూడా సేవకులైనటువంటి వారు తాగి ఆనందిస్తూ సంఘాన్ని నడిపిస్తారండి. And then you bring the Bible and say, the Lord has given us liberty. Let us eat and drink and enjoy all this. మరి బైబిల్ తీసుకొచ్చి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చారు, స్వేచ్ఛనిచ్చారు, ఇవన్నీ మనం తాగుదాం ఆనందిద్దాం అనుకుంటూ ఉంటారు. We must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. In fact, when we do that, we are offending other believers who have a strong stand that we should not partake of it because it causes drunkenness. It causes us to do evil. We must refrain from it. మరి చూడండి, బలహీనంగా ఉన్న వారికి మనం అడ్డంకుగా ఉండకూడదు. ఇలా మనం చేయడం వల్ల వాళ్ళు తాగుబోతులుగా చేస్తాము. అది సంఘం నుంచి, దేవుడి నుంచి వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. We should not become a stumbling block to other believers and other pastors who are serving the Lord faithfully by engaging in that act, saying, the Lord has given us the liberty to enjoy everything. మరి బలహీనమైన గారు మనం ఎంత మాత్రం కూడా అభ్యంతకరంగా ఉండకూడదు. ఎందుకంటే ఎవరైతే నమ్మకంగాని యథార్థంగాని పరిచయం చేస్తున్నారో అలాంటి వారికి మనము మనం వాళ్ళని చూసి మాదిరిగా ఉండాలి, కానీ ఎక్కడ కూడా అభ్యంతకరంగా ఉండకూడదండి. So young men who are preparing for ministry, be careful. మరి ఎవరిస్తున్న వారు మరి దేవుని పరిచయం సిద్ధపడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. Or even youths who are part of the church.
మరి సంఘంలో యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. Your friends, even in your campus, in your workplaces, they may enjoy all these things. మరి నీ స్నేహితులు కావచ్చు, మీ క్యాంపస్లని ఇవన్నిటిని బట్టి వారు ఆనందిస్తూ ఉంటుంటారు. If you're working in a company, they arrange a party, you go and drink, and you may think that it's okay. మరి వారి కంపెనీలోని పార్టీ మరి వారు ఏర్పాటు చేస్తే నువ్వు తాగితే అది ఓకే నువ్వు అనుకోవచ్చు. You come to church and people also come to know that you are engaging in all these things. మరి నువ్వు సంఘానికి వచ్చినప్పుడు అలాంటి వాటిలో పాలు పంపులవుతున్నామని సంఘంలో తెలిసినప్పుడు Then that becomes a stumbling block. అది ఇతరులకి అది అడ్డుగోడగా కనబడుతుంటుంది. For many, it becomes an offense. చాలా మంది వారికి అభ్యంతరకరంగా బాధ కలిగించిన వారు అవుతాం. So isn't it better that we take, as the Lord teaches us even through today's portion, that we take our Christian liberty seriously and refrain from all such habits, the worldly habits. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు. దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛను అనేకులకు మన అభ్యంతరకరంగా ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి. And when we do it for the sake of Christ, when we do it for the sake of the gospel, the Lord will honor us. మరి దేవుని నిమిత్తము స్వార్థ నిమిత్తం నువ్వు చేసినప్పుడు దేవుడు దాన్ని గుర్తిస్తాడండి. And think about the preciousness of the gospel that the Lord has given to us. దేవుడు మనకి ఇచ్చిన ఆ ప్రశస్తమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తించుకోవాలండి. You want to go and evangelize a person, you go as a drunkard man, who will be interested to listen? మరి ఒక వ్యక్తికి నువ్వు సువార్తను అందించాలంటే నువ్వు ఒక తాగుబోతుకి వెళ్తే ఎవరు ఆసక్తిని చూపిస్తారని వినడానికి? But you go soberly in a way that pleases them, they will show interest to listen. మరి వారు ఆకాశభర్తులు కానీ మనం మంచిగాను మనం ముదుగా వెళ్ళినప్పుడు అది ఆకాశభర్తులు వినడానికి సిద్ధపడుతూ ఉంటారు. So our preferences for eating and drinking must be set aside compared to the greatness of the work that the Lord has entrusted us to spread about Christ, to talk about Christ and bring many people to Christ. మనకి ఏది ఇష్టమో ఏది ప్రధానమైనదో అవన్నీ కూడా మనం పక్కన పెట్టి క్రీస్తు సువార్త అనేకులు ప్రకటించి అనేకులు క్రీస్తు దగ్గర నడిపించడానికి మనం ముందుకు కొనసాగేవారుగా మనం ఉండాలి. And that requires self-denial. అది ఏమైతే మనల్ని మనం ఉపేక్షించుకోవడం అనేది చూపిస్తూ ఉంటాం. That requires real concern for other brothers in the church. That requires real concern for the culture around us. అది మరి సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మనం చూపించేది అయి ఉంటుంది. మనకు ఉన్న వారు అనేకమైన సంస్కృతులకు భిన్నంగా కనబడుతూ ఉంటుంది. And I have to say, even in our own land, the gospel was spread by many missionaries. You know, gospel spread in many parts, especially in South India, because many missionaries came there. They adapted to our culture. They were willing to set aside their habits and for the sake of spreading the gospel, for the sake of bringing many people to Christ. And we are enjoying the fruit of it. మరి మన దక్షిణ భారతదేశంలోని అనేక మరి వందల యొక్క మిషనరీస్ ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి మన ఆహార పదార్థాలన్నీ కూడా వారు అలవాటు చేసుకుని వారికి ఇష్టమైనవన్నీ కూడా విడిచిపెట్టి అనేకమైన ఆత్మలను క్రీస్తు కొరకు వారు రక్షించి దేవుని రాజ్యం కట్టడంలోని వారు ఎంతో వారి ప్రభావితం పనిచేస్తారు. వారు చేసిన ఫలం యొక్క ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నామని ఈ రోజున. You know, many Western missionaries who came to India, they had to change all their eating habits. మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వారి యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవాలి. They have to change their dressing habits. వారు వేసుకున్న వస్త్ర విధానం మార్చుకోవాలి. Even culturally, they have to make a lot of changes. మరి సంస్కృతి ప్రకారం ఎన్నో మార్చుకోవాలి వారు. They were not saying, "Oh, I have the liberty to do the way I want," and they were not just living like the way they used to live in their own countries. మరి మేము మా దేశంలో నివసిస్తున్నట్లుగా ఇక్కడ మేము నివసించడానికి మాకు దేవుడు స్వేచ్ఛనిచ్చడానికి వారు నివసించినట్లయితే, But they know, I am here to spread the gospel. I am here to witness about Christ. These things should not become a stumbling block or hindrance for the ministry that the Lord has entrusted to me. మరి నేను ఇక్కడ సువార్తను ప్రకటించడానికి వచ్చాను. దేవుడు నాకు అప్పగిచ్చిన పని చేయడంలోని నేను దీన్నే చేయాలి, దాన్ని విడిచిపెట్టాలని వారు తెలుసుకుని ఉన్నారు. So they set aside their preferences. మరి ఏది ప్రధానమైనదో అన్ని కూడా పక్కన పెట్టారు. They adapted to the culture, they adapted to the eating habits of the place where they were sent, and then they promoted the gospel, and many were saved by their work. వారు ఏ ప్రాంతానికైతే పిలువబడిన ఆ ప్రాంతంలోనే కలిసి సంస్కృతులు అక్కడ ఉన్న యొక్క బౌద్ధ ప్రజలు అన్ని కూడా వారు ఆహ్వానించారు. దాని ద్వారా అనేక ఆత్మలు వారు క్రీస్తు వరకు వారు మరి రక్షించి ఉన్నారు. So let us be careful even as Christians while exercising Christian liberty. మరి క్రైస్తవులైన మనము దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటామని ఒకసారి గుర్తించుకోవాలి. Let us have concern for weak brethren in the church or people from different cultures and set aside our preferences for the sake of Christ, to win them for Christ. మరి మన సంఘంలోనికి బలహీనమైన వారిని, కొత్తగా వస్తున్న వారిని క్రీస్తు కొరకు రక్షించడానికి మనం అనేకమైన విషయాలు మనం తగ్గించుకునే వారిగా ఉండాలి.